కవిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మ అంటే అనంతమైన ప్రేమ, ఆప్యాయతల మహాసముద్రం. అట్లనే అమ్మ అంటే దొరకని పదం. అమ్మ అంటేనే భావనకే అందని భావము. అట్లనే అమ్మ అనే పదం జీవితానికే అర్థము. అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా అమ్మ గురించి మంచి పాటలు పాడి మనకు వినిపించడానికి మనతో పాటు ఉన్నారు గాయని రేష్మ, జానపద గాయని రేష్మ. మరి ఈరోజు అమ్మ పాటలు ఏవేవి పాడి మనకు వినిపించబోతున్నారో, అలాగే తన నేపథ్యం, తన గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే రేష్మ గారు. నమస్కారం అక్క. ఎట్లున్నారు? బాగున్నా అక్క, నువ్వు ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. నేను ముందుగా అయితే నీకు మీ అమ్మకి తెలియజేస్తున్నా ఏంటి అంటే, మంచి గాయనిని మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా మీ అమ్మకైతే చెప్పి మాట. మరి ఈరోజు ఏమేం పాటలు పాడదాం అనుకుంటున్నావు? ముందుగా అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అమ్మల్ని గుర్తు చేస్తూ మొదట నీ ఒక మంచి పాటతో మొదలు పెట్టినారు. వాస్తవానికి అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే కదా, ఎందుకంటే సృష్టికి మూలమే ఆమె గురించి మనం చెప్పుకునేంత స్థాయి కూడా నాకు లేదు అని అనుకుంటున్నా. కాకపోతే మదర్స్ డే సందర్భంగా ఒక పాట పాడదామని అనుకుంటున్నా. ఫస్ట్ నాకు ఇష్టమైన పాట నేను పాడతా. ఆడపిల్ల వద్దని బాధలెన్నో పెట్టినా, వీధి పాలు చేయనని వేదననుభవిస్తివో, గుండె మాటు దుఃఖాన్ని దూరంగా నెడితివో, నానా కష్టాలు పడి నన్ను సాదుకున్నవో, నా కలిదీచా నువ్వు పస్తులుంటివో, నా ఆశలు దీచా నువ్వు ఆవిరైతివో, అమ్మా నాకై నువ్వు కరిగిపోతివో, నెత్తుటి ముద్దై నేలన పడ్డా కోటి నొప్పుల గురుతై పొడి తినే అమ్మ, ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే, నా రూపమే అంటూ మురిసిపోతివే, రుణపడిపోయా ఈ జన్మకు తల్లి, రుణపడిపోయా ఈ జన్మకు తల్లి, మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి, నెత్తుటి ముద్దై నేలన పడ్డా కోటి నొప్పుల గురుతై పొడి తినే అమ్మ, ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే, నా రూపమే అంటూ మురిసిపోతివే. చాలా బాగా పాడినావు రేష్మ. అసలు ఎంత బాగా పాడినావు అంటే, అమ్మనే కాపాడుకుంటది బిడ్డల్ని ఎప్పుడైనా, అది ఆడపిల్లైనా మగపిల్లాడైనా. కాకపోతే ఆడపిల్లల్ని చాలా మంది తండ్రులు చంపేసిన రోజులు ఉన్నాయి, అత్తమామలు చంపేసిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో కూడా అమ్మనే కాపాడుకుంది ఆడపిల్లల్ని. అట్లాంటి ఒక మంచి పాట, మంచి అర్థం ఉన్న పాట అయితే పాడినావు. నువ్వు పాట పాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి, ఎంత బాగుంది పాట. మరి రేష్మ, ఎప్పటి నుంచి నువ్వు పాటలు పాడుతున్నావు? నేను 8 years నుంచే పాడుతున్నా అక్క. యాక్చువల్గా నేను ఉద్యమంలో నేను కూడా ఒక భాగస్తురాలనే. చాలా వేదికలు ఎక్కిన, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసిన, తెలంగాణ వచ్చేంత వరకు నేను కూడా పోరాడిన. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక మంచి స్టేజ్లు ఉండాలి అనేది, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనేది నా కోరిక. మరి అలాంటి అవకాశాలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి అక్క. MV మ్యూజిక్ లో నాకు మొదటగా అవకాశం ఇచ్చిండు మల్లిక్ తేజ్ అన్న. ఇంకా వస్తున్నాయి అవకాశాలు, ఇంకా రావాలి అని కూడా కోరుకుంటున్నా. ఓకే, చూడ్డానికే చాలా చిన్న పిల్ల ఉన్నావు, 8 years నుంచి పాడుతున్నావు, అలానే ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసావంటే డాడీ తీసుకెళ్ళేది. ఓకే, ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ సపోర్ట్ తోనే. నాకు అప్పుడు పాటలు అంటే కూడా అంత తెలియదు కదా, డాడీ కళ అసలు. నా కళ అని చెప్పడం కంటే డాడీ కళ అని చెప్పొచ్చు. ఆయన డ్రీమే నన్ను ఒక మంచి స్థాయిలో చూడాలని అనుకునేది. డాడీ ప్రతి ఒక్క వేదికకు ఆయననే వెళ్ళి తీసుకెళ్ళి నాకు ప్రోగ్రామ్ చేయించి తీసుకొని వచ్చేది. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్స్ లోనే పాడుతూ ఉన్నావా, లేకపోతే రికార్డింగ్స్ కూడా పాడా? రికార్డింగ్స్ కూడా పాడుతున్నా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు? పాడుండొచ్చు ఒక 50 వరకు. అవునా, 50 వరకు పాడారా? ఓకే, దీంట్లో అమ్మ పాటలు పాడినవి ఉన్నాయా ఇంకా? నాకు అసలు యాక్చువల్ గా అమ్మ పాటలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఆడపిల్లల గురించి అయినా, అమ్మ గురించి అయినా, వాళ్ళ గురించి పాడాలని ఎక్కువ ఉంటది. ఏ స్టేజ్ కైనా కూడా ఆ పాట ఖచ్చితంగా పాడాలి అని అనిపిస్తుంది, పాడతా. అట్లా నీకు బాగా ఎక్కువ సార్లు పాడాలనిపించిన పాట, ఎక్కువ సార్లు పాడిన పాట ఇంకేదైనా ఉందా? ఓకే అక్క, పాడతాం. నాకు ఈ పాట చాలా ఇష్టం. మాటల తిరుపతి అన్న రాసిండు ఆ సాంగ్. ఓకే. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా, అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ,
నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా, సకల చరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుపాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి, నీ పొత్తిళ్ళలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిచి అమ్మా 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 అమ్మా. సూపర్ సూపర్ సూపర్. ఇది చాలా ఫేమస్ పాట కూడా కదా, ఎప్పటి నుంచో ఉన్న పాట, కానీ ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపిస్తూ ఉంటది. ఎంత బాగా పాడారు అసలు. ఇంతకు నేర్చుకున్నారా మీరు, అంటే పాటలు ఎట్లా పాడాలి, సంగీతం నేర్చుకోవడము ఇదంతా ఉంటుంది సంగీతం కదా? లాంటిది ఏం నేర్చుకోలేదు అక్క, నార్మల్ గా చిన్నప్పటి నుంచి పాడేదాన్ని. ఉద్యమంలో కూడా డాడీ తీసుకెళ్ళినప్పటి నుంచి కూడా ఎట్లా పాడేదో కూడా తెలియదు, పాడేసేదాన్ని. ఈ పాట పాడు అంటే పాడేదాన్ని. ఉద్యమాల పాటలు కూడా పాడి తెలంగాణ ఇట్లా పాడి పాడి కూడా నాకు పాట మీద ఎక్కువ ఇష్టం అయిపోయింది. ఇక పాటే ప్రపంచం అయిపోయింది ఇప్పుడైతే నాకు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ పాటలు ఏమైనా ఉన్నాయా వచ్చేవి? ఉన్నాయి అక్క. ఉన్నాయి. ఎలా ఉంది అంటే మామూలుగా ఈ జానపదం, ఈ ఇప్పుడు ట్రెండింగ్ బాగా నడుస్తుంది జానపదం సాంగ్స్ వి. ఎక్కడ చూసినా కూడా, ఎవరు చూసినా, ఓన్లీ తెలంగాణ వాళ్ళనే కాదు, ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో అందరు బాగా వింటున్నారు కదా. అవును. కెరీర్ ఎలా ఉంది మరి జానపదం సైడ్? ఇప్పుడైతే నాకు అన్నం పెడుతుంది పాటమ్మే. పాట అదే. ఇంట్లో ఎంతమంది ఉంటారు? అన్నయ్య, నేను. అన్నయ్య, నువ్వు. అన్నయ్య ఏం చేస్తాడు మరి? అన్న జాబ్ చేస్తాడు. అన్న జాబ్ చేస్తాడు. నువ్వు ఇంకా ఓన్లీ సింగింగ్ ఏనా? సింగింగ్. నేను పాట నమ్ముకునే ఉన్నా, పాటే నాకు తిండి పెడుతుంది ఇప్పుడు. అంతే కదా మరి. కలమ్మ తల్లి నిన్ను ఆశీర్వదించింది, హత్తుకుంది. ఎంత మంచిగా పాడుతున్నావు, నీ గొంతు అంత మంచిగా ఉంది. మరి ఇంకేం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ స్టడీ అక్కడతో స్టాప్ చేసిన. ప్రస్తుతానికి అయితే పాటలే ఇక. ఓకే. ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్, ఇంకా నాన్న ఫుల్ సపోర్ట్. మరి అమ్మ? నాన్న లేడక్క, ఇప్పుడు లేరు. 5 years అవుతుంది. ఓకే. మరి ఇప్పుడు నువ్వేనా ఇంకా ఇంట్లో జీవనాధారం? అన్నయ్య, నేను. అన్నయ్య జాబ్ కూడా చేస్తున్నారు అన్నావు కదా. అమ్మ కూడా చాలా కష్టపడుతుంది. అంటే నాన్న లేడు కదా, నాన్న లేని కాంచి ఇక ఆమె ఎట్లా చూసుకుందనే నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఒకప్పుడు మనకు తెలియదు అమ్మ అంటే ఏంది, ఆ విలువ కూడా మనకు ఒకనొక టైం వస్తుంది. నాకు నాన్న జరిగిపోయిన కాంచి అసలు అమ్మ ఎంత కష్టపడుతుంది, మా మీద ఎంత ప్రేమ ఉంది, ఆమె అసలు అంటే ఆమె లైఫ్ మొత్తం ఇక మా కోసమే కదా అని నాకు అప్పుడు అనిపించింది. అమ్మ వాల్యూ తెలిసింది. అదే చూడ, చాలా మందికి కూడా తెలియదు. అంటే ఉట్టిని కసిరించుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు. అంటే నేను కొంతమందిని చూసిన, కానీ ఆమె విలువ తెలిసే టైంలో తెలిసినప్పుడు చాలా బాధపడతారు. ఎవరైనా కూడా అమ్మని కసిరించుకోవద్దు, ఎందుకంటే అన్కండిషనల్ లవ్ కదా అక్క అమ్మది. ప్రతి ఒక్కరు ఏదో ఒక అవకాశం కోసమో స్వార్థం కోసమో మనతోని మాట్లాడతారు, కానీ ఆమెది ఒక్కతే ఎప్పటికైనా అమ్మ ప్రేమనే శాశ్వతం. ఎందుకంటే చిన్నప్పుడు తెలియదు. ఇప్పుడు నువ్వు కూడా అన్నావు కదా, నాన్న లేని ముందు వరకు నాకు, నాన్న ఉన్నంత వరకు నాకు తెలియలేదు, తర్వాత నాకు తెలిసింది. కష్టపడేది అంతా కూడా మా కోసం. అదే, అంతకు ముందు వరకు ఏంటి అంటే ఇంట్లోనే ఉంటది, ఇంట్లో పనులు చేసుకుంటుంటది, అంతే అనిపిస్తుంటది. కానీ ఆ పనులు చేయకపోతే మనం ఎట్లా బతుకుతాం, ఎట్లా తింటాము అనేది మనకి అర్థం కాదు. అది మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు తెలుస్తుంది అమ్మ వాల్యూ ఏంది అని చెప్పి కదా. ఇంట్లో కూడా ఒక్క పని చేయించదు, మొత్తం ఆమెనే చేస్తుంది. అది మనకు అర్థం కాదు. ఒకనొక టైం వస్తే వెనక్కి తిరిగి చూసుకుంటాం మనం, అంటే ఇంత మంచిగా బతుకుతున్నాం మనం, ఆమె ఎంత కష్టపడి మనల్ని ఇంత మంచిగా తీసుకుంటుంది, ఇంత గారభంగానే అనిపిస్తుంది. అదే కదా, తను తిని తినక కూడా మనకు పెడుతుంటది. ఆ వాల్యూ అసలు ఎప్పుడు చాలా మంది నిజంగా ఇప్పుడు మదర్స్ డే రాగానే ఏం చేస్తారంటే కేక్స్ కట్ చేస్తారు, ఆ రోజు ఒక రోజు విష్ చేస్తారు అంతే. కాకపోతే చెయ్యాలి, ఆ రోజు తనకి స్పెషల్ గా చేస్తే బాగుంటది. అట్లనే ప్రతిరోజు కూడా తను అంతే గౌరవిస్తే ఇంకా బాగుంటది. తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎంత కష్టించుకున్నా ఏం చేసినా కూడా నా పిల్లలే కదా కూడా పట్టదు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటది. మనకన్నా కోపం ఉంటది కానీ ఆమెకు ఉండదు, అసలు తిన్నదో లేదో అట్లనే ఉంటది. అవును, వాళ్ళు ఫోన్లే నా పిల్లలే కదా అనుకుంటారు, కష్టించుకున్నా నా పిల్లలే కదా అనుకుంటారు. కానీ మనకు తెలిసిన రోజు మనం తనని హత్తుకొని అయితే చెప్పాలి, నువ్వు ఇంత గొప్పదాని అమ్మ అని మాత్రం ఒక మాట చెప్తే తను చాలా నా జీవితానికి ఇంకా అనుకుంటది. ఇంకా మీ అమ్మకి డెడికేట్ చేస్తే ఒక పాట పాడు.
మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచుతుంది ఇప్పుడు. ఉమ్. సెట్టంతా కొడుకు బిడ్డలు ఉన్నా ఈనాడు ఏ కోరిక గోరలేదే, కష్టాల కావడి నెత్తుకున్నావు కన్నీటి నీళ్లతో ఆడుకున్నావు, కంటి బాబోలే చూసుకున్నావే అమ్మా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా, మమ్ము కంటి బాబోలే చూసుకున్నావే అమ్మా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా, నీకు ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా. సూపర్ సూపర్. అసలు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము, తీర్చుకోలేము అక్క, ఈ అది జన్మకి తీర్చుకోలేము. ఎప్పటికీ తీర్చుకోలేము. నిజంగా అది రియలైజ్ అవుతేనే బాగుంటది ఎవరైనా కూడా. చాలా బాగుంది పాట చాలా కూడా మంది నిజంగా. లైట్ తీసుకుంటారు అక్క, అంటే ఎప్పటికి ఇంట్లోనే ఉంటాం మనం, ముందే కనిపిస్తా ఉంటది కదా, అంత అనిపేదు. వన్స్ ఆమె మన లైఫ్ లో లేదనుకో అది మనం ఊహించుకోలేము, అసలు బతకడం కూడా కష్టమే. పాట కూడా ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము, అది ఎంత మీనింగ్ఫుల్ ఉంది పాట అయితే. ఇంకా ఇంట్లో పాడుతుంటావా అప్పుడప్పుడు? రెగ్యులర్ గా నా రెగ్యులర్ పని కూడా అదే కదా అక్క, ఇంట్లో అయినా బయట అయినా పాట 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 అంతే. ఓకే. మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది, అందరితో చెప్పుకుంటది. నేను ఏ సాంగ్ పాడినా కూడా చూపెడుతుంది. నార్మల్ గా రీల్స్ తీస్తా ఉంటాం, రీల్స్ లో వాడుతూ ఉంటాం, అది కూడా అందరికి చూపెడతా ఉంటది, మా బిడ్డ పాడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ గ్రేట్ యాక్చువల్ గా నీకు అంత మంచి పేరెంట్స్ దొరకడం కూడా. ఎందుకంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది కదా అట్లా అనుకుంటారు, కానీ ఎవరు ఎంకరేజ్ చేయరు అంతగా. మనం ఏమవ్వాలనుకుంటున్నాం అట్లా ఎంకరేజ్ కూడా అదే అక్క, నేను ఒక మంచి స్థాయిలో ఉండాలి అంటే దేవుడు ఇచ్చిన ఒక గొంతు అయితే నాకు ఉన్నది, అది ప్రజలందరికి తెలియాలి, నాకు కూడా ఒక ఐడెంటిటీ రావాలని వాళ్ళు కూడా బాగా కోరుకుంటారు. అదే దానికి తోడు ఉద్యమంకి వెళ్ళినావు అంటే, నేను ఉద్యమంకి మీ నాన్న తీసుకెళ్ళినట్టు ఇంకా గ్రేట్, మీ అమ్మ పంపించిందంటే ఇంకా తెలియని వయసు నుంచి అది నాకు అలా అనొద్దు, వాళ్ళకాలే అది. అది ఎప్పటికైనా నేను వాళ్ళ రుణం తీర్చుకుంటానేమో ఆ విధంగానైనా కూడా అని అనిపిస్తుంది, నేను ఒక మంచి స్థాయిలో ఉంటే. ఓకే. ఫ్యామిలీలో ఇంకెవరైనా పాడుతుండేనా పాటలు? మా మామయ్య పాడతాడు, యాక్చువల్ గా ఆయనదే నాకు వచ్చింది అని అంటారు. ఓకే, మామ పోలికొచ్చింది. ఆయన కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నా కోడలికి నా వాయిసే వచ్చింది అని. ఓకే. మామయ్య కూడా సింగరా మరి? పాడారా పాటలు? సింగర్ అనొచ్చు, కాకపోతే ఆయన బయటికి వెళ్ళలేదు, ఏ స్టేజ్ ఎక్కి పాడలేదు, కానీ బాగా వాడతాడు. ఇంట్లో వాడతాడు, ఇంకా ఇంట్లో వాడతాడు, ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఆయన్నే వాడతాడు. ఆయన కళ నువ్వు నెరవేర్చినావు. ఇంకా ఆయన కూడా అనిపించుంటది కదా, నేను కూడా పాడాలి మంచిగా పెద్ద పెద్ద పాటలు. ఎట్లా నేను పాడలేకపోయినా నా కోడలు పాడుతుందనే హ్యాపీనెస్ ఉంటది ఆయనకు. ఓకే. మరి ఎంత ఉంటది ఏజ్ నీది? నాదక్క చెప్పాలా, అంటే 25. ఓకే. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే పాడతావా పాడవా, ఇంత మంచి పాటలు నా లైఫ్ మొత్తం పాటకే అంకితం. పాటలు అయితే పాడుతావు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో పాటలు పాడాల్సిందే. మంచిగా వాడుతున్నావు కూడా, ఇంకో 2-3 పాటలు పాడు. ఈ పాట ఎప్పుడు ఎక్కడ వాడుకున్నా కూడా మనకు తనివి తీరదు, అందరికి తెలిసిన పాటే. ఆ పాట కూడా ఎన్నిసార్లు వాడుకున్నా ఎన్నిసార్లు విన్నా కూడా బోర్ అనిపించదు. కమ్మనైనా అమ్మ పాట. అమ్మ పాట అట్లనే ఉంటుంది కదా. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, అంతే కదా, ఎన్ని నొప్పులు తీసుకుంటే అయినా కూడా సంతోషంగా భరిస్తా ఉంటది. అదే కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి, పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి, నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో,
మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పి బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి, ఓనమాలు నేర్పి 1 2 పలికి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే, ఎదిగిన కొడుకుల కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి జోలపాడి అమ్మ, చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకో విడుతది అమ్మ. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. సూపర్ సూపర్. కమ్మనైన పాట, కమ్మగా మధురంగా పాడినావు కూడా. పాటే మధురంగా ఉందంటే నువ్వు ఇంత మధురంగా పాడినావు. ఇంకేం చేస్తుంటావు? ఓన్లీ పాటలు పాడడమేనా, రాయడం ఇట్లాంటివి ఏమైనా హాబీస్? రాయడం అయితే ఏం లేదక్క. ప్రెసెంట్ అయితే ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇన్స్టా కూడా స్టార్ట్ చేసిన ఈ మధ్య. దానికి కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతుర్రు, మంచిగా ఎంకరేజ్ చేస్తుర్రు. వాళ్ళ సపోర్ట్ తో నాకు ఇంకా మంచి ఆశ పెరుగుతా ఉంది. అంటే నేను ఇంకా పాడాలి, నాకు కూడా ఒక అవకాశం వచ్చేదాకా కూడా నేను ఇట్లా ఈ ప్లాట్ఫామ్ ని మనం యూజ్ చేసుకోవాలా అని అనిపిస్తుంది. అదే కంటిన్యూ చేస్తున్నా. ఇంత మంచిగా వాడుతున్నా, తప్పకుండా నువ్వు అనుకున్నట్టుగా మంచి ఎత్తుకెదుగుతావు. అంటే ఫ్యూచర్ లో ఏమైనా రాసే ఆలోచన అట్లా ఉందా? అంటే ఉద్యమాల్లో కూడా తిరిగినావు కదా, సో ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినావు అట్లా ఉంది కాబట్టి ఆ కళ ఏమైనా ఉందా అని. ఇప్పటికైతే అనుకోలేదు, మీరు అంటుంటే ఆలోచన వస్తుంది. ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది. ఇంత మంచిగా వాడుతున్నావు. మనకి సంకల్పం ఉండాలి, సంకల్పం ఉంటే అచీవ్ చేస్తాం. అండ్ నీకు మంచి సపోర్ట్ కూడా ఉంది, అమ్మ అంత మంచి సపోర్ట్ చేస్తుంది అంటున్నావు. మరి ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తారు అక్క. ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు, మా బుజ్జే మంచిగా సంబరంగా చెప్పుకుంటారేమో మంచిగా పాట పాడుతుంటే. చేస్తారు, ఈ పాట పాడింది, ఈ పాట పాడింది అని చెప్పుకుంటారు. అట్లా నీకు మంచి పేరు తెచ్చిన పాట, మీ వాళ్ళందరూ బాగా ప్రైజ్ చేసిన పాట ఏదైనా ఉందా? అవునా అక్క. అయితే రీసెంట్ గా మల్లిక్ తేజ్ అన్న అవకాశం ఇచ్చిండు. ఫస్ట్ యూట్యూబ్ లో అన్న అవకాశం ఇచ్చిండు. ఆ పాట చూసి కూడా బాగా సంబరపడతారు. పాడింది అని చూపెట్టుకుంటారు. ఆ చిన్న లైన్ పాడుతుంది. రెక్కల గుర్రాల నెక్కి నా కోసమే వచ్చేటోడ, నాకేది కావాలన్న సిటికెలోన తెచ్చేటోడా, కన్న తల్లిదండ్రి లెక్క ముద్దుగా చూసుకునేటోడ, సిగ్గు ఇడిసి అడుగుతున్న లగ్గం నన్ను చేసుకపోరా పిలగా, నోసుక పుట్టినావురో నోముల పంట నీవురో, ఎంబడి ఏసుకపోరో, మెల్లగా వచ్చినావురో గుండెలు గిచ్చినావురో, పానంగా చూసుకపోరో. బాగుంది. ఇట్లనే ఇప్పుడు వచ్చింది అవకాశం అన్నావు కదా ఫస్ట్, ఇట్లా ఇంకా మంచిగా పాడుతున్నావు. మంచి మంచి అవకాశాలు అయితే రావాలనుకుంటున్నాను నేను. అదే కోరుకుంటున్నాక. దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అవుతుంది, దాన్ని మంచిగా నేను యూజ్ చేసుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక. ఓకే. ఇంకా ఇంకేం పాటలు ఎక్కువ? అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అవును, ఎంత పాటలు ఆడినా కూడా మనకు బోర్ అనిపించదు. ఎన్ని పాటలు వచ్చినా కూడా ఇంకా వచ్చిన పాట అమ్మ పాట వచ్చిందంటే తప్పకుండా అది వింటూనే ఉంటాం కంటిన్యూస్ గా, పాడుతూనే ఉంటాం. అయినా కూడా అస్సలు అది పాత పడదు, మళ్ళీ వినాలనిపిస్తుంటది. ఇంకా కొత్త పాటలు వచ్చినా కూడా మళ్ళీ పాత పాట తీసుకొని కూడా వింటుంటాం. అట్లా నాకు ఇష్టమైన పాట కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా, వీచే చల్లని గాలులకి పూలకొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి
సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారీరులంట. నిండో జాబిలి చూపించి రెండో బొగ్గలు గిల్లేసి, నిండో జాబిలి చూపించి గోటితో బొగ్గను గిల్లేసి, ఉగ్గును పెట్టి ఊయలను అమ్మ లాలానా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారీరులంట. సూపర్ సూపర్, ఫేవరెట్ సాంగ్ ఇది, అందరికి ఫేవరెట్ సాంగ్. ఒక టైంలో అయితే ఎలా విన్నామంటే అది ఇప్పటికీ వింటుంటే అదే ఫీలింగ్ ఉంటది, ఆ కొత్తదనం ఉంటది. అమ్మ నిజంగా పాట కూడా, ఆ పాట మీనింగ్ కూడా చాలా బాగుంటది. అమ్మ పాడే జోల పాట అయిన అమృతమే, అమ్మ ఏం చేసిన అమృతమే, అమ్మ చేసే వంట కూడా అమృతమే చాలా కదా. మా మమ్మీ అయితే మస్తు వండుతుంది. ఏమి ఇష్టం అమ్మ చేసేది ఎక్కువ నీకు? ఏ వంట అయినా నాకు ఆమె చేతితో తింటేనే ఎందుకో అక్క, అంటే నాకు తెలియదు కానీ ఆమె చేతితో తింటేనే నాకు కమ్మదనంగా అనిపిస్తుంది, ఇష్టంగా తింటా. ఇష్టంగా అనిపిస్తుంది, 4 ముద్దలు ఎక్కువ తింటాం. అనిపిస్తా ఉంటది నాకు. అడుగుతా ఉంటా, ఎందుకే నువ్వు ఒక్కనేనా ఇట్లా వేస్తావు, అందరూ ఎట్లా వేస్తారా అని అడుగుతా. అవుతుంది అంతే, అమ్మ చేసే రెసిపీ మనకి అట్లే చెప్పినా కూడా మనం చేసిన రాదు అట్లా. అదే అమ్మ చేయకున్న గొప్పతనం, ఆ అమృతం అట్లా వస్తుంది. మరి ఇంకా చెప్పినావా ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పి అమ్మకి? అమ్మకి తెలియదు అసలు, తెలియదు. ఇంకా మదర్స్ డే లేదు మదర్స్ డే రోజు సర్ప్రైజ్ ఇంకా ఖుషి అవుతుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. మా అమ్మకు 2 చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నన్ను చిన్నప్పటి నుంచి అమ్మకు అన్నది కానీ వాళ్ళ చేతుల్లో పెరిగిన నేను. వాళ్ళు కూడా సొంత బిడ్డలాగా చూసుకుంటారు, వాళ్ళతో కూడా చాలా క్లోజ్ గా ఉంటా. ఇప్పుడు అమ్మ ఎంత ప్రేమిస్తుందో వాళ్ళు కూడా అంతే అట్లా చూసుకుంటారు నన్ను. అంతే. మరి మంచిగా ఉన్నావు, మంచిగా ముద్దుగా ఉన్నావు, మంచిగా వాడుతున్నావు, ఎందుకు చూసుకోకుండా ఉంటారు? ఇప్పుడు కాలంలో ఎట్లున్నారు, అంత ఆగమాగం తిరుగుతున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. అమ్మ వాళ్ళకి చెప్తే ఇది మంచి ఇది చెడు అని చెప్తే తినరు. నువ్వు అట్లా బయట వాళ్ళతో కొంచెం తక్కువ మాట్లాడతా, నా ఫ్యామిలీతో ఎక్కువ. వాళ్ళే ఫ్రెండ్స్ నాకు, వాళ్ళే ఫ్యామిలీ. అంతే, ఎప్పటికైనా ఫ్యామిలీ ఉంటది, మన వెనక అమ్మలే ఉంటారు మళ్ళా. అంతే కదా. మరి వాళ్ళతో ఎక్కువ ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది మళ్ళీ నాకు. బయటకు పోతే కూడా అంత అనిపించదు, వాళ్ళతో ఉన్నంత ఎంజాయ్మెంట్ నాకు ఎక్కడ దొరకదు. మంచిగా చూసుకుంటారు ఇక నేను చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్ల. అదే మరి అంతే, అమ్మకి ఎప్పటికైనా చిన్నపిల్లనే. మరి ఇంకెప్పటి వరకు అమ్మ గురించి పాడే పాటలు ఏమైనా వచ్చినాయా నీకు? ఛాన్స్ వచ్చిందా అమ్మ గురించి పాటలు? ఇంకా రావాలని కోరుకుంటాను, ఎందుకంటే నాకు అమ్మ పాటలు అంటే చాలా ఇష్టం కదా. అదే ఇన్ని వాడినావు మంచిగా. ఇంకేమన్నా వచ్చా పాటలు అమ్మ గురించి? ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం అక్క. అంటే నేను ఎప్పుడు స్టేజ్ మీద అయితే ఈ పాట వాడలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఏం కాదు. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, వెచ్చని నీ కడుపుల మోసి విలకట్టని ప్రేమను చూపి, బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగును పదిలంగేసి, ప్రాణవాయు వందించంగా పసిగుండె స్పందించంగా, మనాలన పాలన చూసే కడుపులోన మనముండంగా, ఎంత జాలిగుండే అమ్మా, ఎంత జాలిగుండే, అందుకే జగతిలా ఉండే, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిన మోక్షము నాకుండే. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం,
అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. నిజంగా పురిటి నొప్పులు ఎంత ఉన్నా భరించుకుంటూ మనల్ని కంటారు. ప్రతి అడుగడుగున తనకి ఎంత కష్టం వచ్చినా పిల్లల దాకా రానియరు. అంటే ఫస్ట్ ఒకరిని అంటారా, ఆ బాధ తెలుసు, ఆ పెయిన్ తెలుసు, ఆ నరకం చూసినాక కూడా మళ్ళీ ఇంకొక బేబీకి రెడీ అయిపోతా ఉంటారు వాళ్ళు. అవును. అంత గొప్ప వాళ్ళు అమ్మ. అంతే. బిడ్డ ఒకసారి బయటికి వచ్చినాక వాళ్ళకు ఉండే ఆనందం వేరు కదా. అది వర్ణించలేము అసలు. అంటే బేబీ లేకపోతే కూడా వాళ్ళు ఎంత బాధపడతారో, కొంచెం లేట్ అయినా కూడా అసలు నాకు అది ఎంత ఆ నొప్పిని మర్చిపోతారు. అరే నాకు ఇంత నొప్పి ఉంటది కదా, అది ఎవ్వరు ఆలోచించరు. నాకు ఫస్ట్ బేబీ కావాలి, నేను ఎత్తుకోవాలి, నేను లాలించాలి అనే ఉంటది వాళ్ళు. అమ్మ అని పిలిపించుకోవాలి, ఒకరిని కనాలి. ఈ నొప్పులన్నీ మనకి అసలు దాని గురించి ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇంకా ఆ పిలుపు కోసం అని ఎంత కష్టపడతారో. ఆ 9 నెలలు కూడా ఎంత అవస్థ పడ్డా కూడా అది చెప్పలేంది. ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. వాళ్ళు మనల్ని కంటారు, పెంచుతారు. మనం ఏదైనా కసిరించుకున్నా, మనం ఎన్ని మాటలన్నా మళ్ళీ వాళ్ళ పానం మన మీదకే గుంజుతారు తప్ప, మనమన్నా కొంచెం కోపం ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే ఆ కోపం తగ్గి మళ్ళీ వాళ్ళతోనే. కానీ వాళ్ళకి అట్లా కొద్దిసేపటికి మళ్ళీ తిన్నా లేదా తిందురా ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు. ఇక అట్లా నువ్వు మీ అమ్మని బాధ పెట్టిన రోజు ఏదైనా ఉందా? లేదక్క. ఎప్పుడు? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నేను గట్టిగా ఆమెను ఇట్లా మాట్లాడింది కూడా ఎప్పుడు లేదు. ఓ సూపర్. అయితే చిన్నప్పటి నుంచి లేదు. అంటే నేను అంత గౌరవంగా తీసుకున్నారు వాళ్ళు. నేను కూడా నాకు ఎప్పుడు కూడా వాళ్ళ మీద అరవడం, తిట్టడం, దూరం పెట్టడం అట్లా కూడా ఏం లేదు. వాళ్ళు లేని నేను లేను అసలు. ఓకే. అసలు కసిరించుకోలేదు. ఇంకా అదంత ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమకి మెల్ట్ అయిపోతూ ఉన్నావు. అంతేనా? మీ అన్న ఎట్లుంటాడు మరి? మీ అన్న ఎంకరేజ్ చేస్తాడు నిన్ను పాటలు? చాలా, వాడికి చాలా ఉంటది. ఎప్పుడు నేను ఏదైనా రీల్ పోస్ట్ చేసినా కూడా అదే చూస్తా ఉంటాడు. అంటే ఎట్లా వాడింది చెప్తా ఉంటాడు. ఇట్లా వాడిన గుండు అంటే నన్ను గుండు అని అంటాడు. ఓకే. ఇట్లా వాడు, నెక్స్ట్ టైం ఇట్లా వాడు అని చెప్తా ఉంటాడు. వానికి చాలా ఉంటది. నేను అంటే కూడా చాలా ఇష్టం వానికి. ఓకే. మీ అన్న కూడా ఉద్యమం పోరాటిండా? లేదు. దానికి ఎట్లాంటి సంబంధం లేదు. కానీ వాడికి నేనంటే చాలా ఇష్టం. అంతే. ఓకే. పాటలు పాడడానికి ట్రై చేసిండా మరి? అప్పుడప్పుడు ట్రై చేస్తాడు. పాడతాడు మంచిగా. ఇంట్లో నీకు సపోర్టివ్ గా వాడతాడేమో. నార్మల్ అట్లా కొన్ని రాని ఇస్తా ఉంటాడు అంటే. ఓకే. మరి ఇంకా లాస్ట్ కి ఒక పాట పాడు, మంచి పాట. ఇప్పటిదాకా మనం అమ్మ గురించి వాడుకున్నాం కదక్క, ఒక ఆడపిల్ల గురించి వాడుకుందాం. నాకు కూడా బాగా ఇష్టమైన పాట ఇది. అంటే ఆ పాటలు కూడా చాలా అర్థం ఉంటది. ఫస్ట్ టైం నేను విన్నప్పుడైతే ఏడ్చిన ఈ పాట విని. ఒకసారి ఆ పాట పాడదాం. మధుప్రియ అక్క వాడింది. అవ్వయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగుద్దు బిడ్డ, అవ్వయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మరలొద్దు బిడ్డ, అది అత్తగారెల్లే బిడ్డో, బతుకు కత్తి మీది సాము బిడ్డ, జిర్రయాదిలా జిర్రయాదిలా జిర్రయాదిలుంచుకోవి బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జిర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండు నూరేళ్ళు. అత్త మామలు గారు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమగుడుంటారు. అత్త మామలు గారు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమగుడంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమగుడంటారు. అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డ, ఆడ అవ్వయ్యలుండారే బిడ్డ, జిర్రయాదిలా జిర్రయాదిలా జిర్రయాది నుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తూరిల్లు. మన ఇంటి కాడోలే పొద్దెక్కి లేవద్దు, సీకటి మోకాన కిలి ఉడవాలే. మన ఇంటి కాడోలే పొద్దెక్కి లేవద్దు, సీకటి మోకాన కిలు ఉడవాలే. పక్కింటి వాళ్ళతో పంచాలి లొద్దమ్మ, నోరున్నాడిదని ఊరంతా అంటారే. ఇది కూడా చాలా బాగుంది. అమ్మ పాటలు ఎట్లనో ఇది కూడా అమ్మగారింటికి అత్తగారింటికి తేడా చూపిస్తుంది. ఒక ఆడపిల్లకు పెళ్ళై వెళ్తాంటే ఆమె బాధగా వర్ణన తీరం ఉంటది. ఆమె బాధే, ఇంకా ఇంట్లో అమ్మ నాన్న బాధ. అన్న రచించిన రైటర్ మనకు చేతి రూపంలో రాసిండు, కానీ ఆమె లోపల అదే అదే భావన ఉంటా ఉంటది, అదే దుఃఖం ఉంటా ఉంటది. అవి చెప్పలేదు, కాకపోతే ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ
ఆమెకు అంత ఉంటది బాధ. అదే కదా, ఇట్లనే మంచి పాటలు పాడుకుంటా మన ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నా. నువ్వు పాడుతుంటే ఒక్కొక్క పాటకి నీ గొంతుకి నాకు గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. అది అమ్మ పాట అని, అట్లనే అమ్మ పాటకి నీ గొంతు కలిసింది. ఎంత మంచిగా అనిపించిందో పాట పాడుతుంటే అయితే. నాకు కూడా అమ్మ అంటే ఇష్టం, అమ్మ పాటలన్నా కూడా చాలా ఇష్టం. తప్పకుండా నువ్వు కోరుకున్నట్టు మంచి అవకాశాలు వస్తాయి, మంచి పెద్ద గాయని అవుతావు. మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. మంచి ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళినాక ఇప్పటికీ ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు. తప్పకుండా కష్టానికైతే ఫలితం దక్కుతుంది. సో తప్పకుండా నీకైతే మంచి అవకాశాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్. అట్లనే మన వనిత టీవీ ప్రేక్షకులకు మరోసారి మదర్స్ డే శుభాకాంక్షలు. వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు.